మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రిగా తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగి. అందరికీ నమస్కారం అండి. చూసారు కదా వీడియో. 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఏంటి మీరు జనరల్ ఏమంటారా, మీరు ముఖ్యమంత్రి అవ్వరా, అసలు ముఖ్యమంత్రి అవ్వడానికి పార్టీ పెట్టకపోతే అసలు పార్టీ ఎందుకు? ఈ క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయి చాలామందికి. సో దాని గురించి చాలా మాట్లాడుకుందాం మనం. ఈ వీడియో చాలామందికి షేర్ చేయండి, ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి షేర్ చేయండి. కంటెంట్లోకి వెళ్దాం. 10 ఏళ్ల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఎందుకు ఉండాలి, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఆ మాట చెప్పారు, మనం కొంచెం డీటెయిల్గా మాట్లాడదాం. పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ రోల్ మోడల్స్ ఎవరు అని అంటే, మీరు ఒకవేళ చెగువేరా భగత్ సింగ్ అంటున్నారంటే మీకు పవన్ కళ్యాణ్ గారి గురించి అసలు ఏమీ తెలియదు అని అర్థం. పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ రోల్ మోడల్స్ ఎవరండి? నాని పాల్కీవాలా, లోక్ నాయక్, జయప్రకాష్ నారాయణ, వీరు పవన్ కళ్యాణ్ గారికి పొలిటికల్ రోల్ మోడల్స్ అంటే. కానీ మనకి భగత్ సింగ్ చెగువేరా అనేది తెలుసు. నిజంగా చెప్తున్నా, జయప్రకాష్ నారాయణ గారి బయోగ్రఫీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్న రాజకీయ విధానాలు చూస్తే కాపీ పేస్ట్ చేసినట్టు ఉంటుంది దాదాపు. ఆల్మోస్ట్ 1977లో ఇందిరాగాంధీకి వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసినటువంటి వ్యక్తి, నాయకుడు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ. ఎన్నికలు అయిపోయిన వెంటనే, ఎన్నికల తర్వాత ఆయన ఏ ప్రధానమంత్రి పదవి ఆశించకుండా నిస్వార్థంగా మొరార్జీ దేశాయ్ గారిని ప్రధానమంత్రి చేసినటువంటి వ్యక్తి లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు. ఇటువైపు 2024లో పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసి, బాగా వినండి, వ్యతిరేక శక్తుల్ని ఏకం చేసి అసలు ఏ పదవి ఆశించకుండా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారిది. ఏమీ ఆశించకుండా లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు, నేను ప్రధానమంత్రి అయితేనే ఈ కూటమి, లేదా కూటమి వద్దు ఏమొద్దు అని అనుంటే మనం ఈరోజు ఆయన గురించి ఇలా మాట్లాడుకునే వాళ్ళమా? పవన్ కళ్యాణ్ గారు ఇన్స్పిరేషన్ తీసుకునే వాళ్ళ? లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆయన గురించి ఆలోచించలా, దేశం గురించి ఆలోచించాడు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన గురించి, ఆయన పార్టీ భవిష్యత్తు గురించి ఆలోచించట్లా, ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు. చాలామందికి తెలుసో తెలీదో, నేను పవన్ కళ్యాణ్ గారు 2.5 years ముఖ్యమంత్రి, చంద్రబాబు గారు 2.5 years ముఖ్యమంత్రి అన్నప్పుడే నేను వ్యతిరేకించాను. ఎందుకంటే అది వర్కౌట్ అవ్వదు. పదవిలోకి రావాలనే కోరిక తీర్చుకోవచ్చేమో తప్ప, సీఎం పవన్ కళ్యాణ్ అనే ఒక కోరిక తీర్చుకోవచ్చేమో తప్ప, అది రాష్ట్రానికి అసలు ఎలాంటి బెనిఫిట్ని తీసుకుని రాదు. నాశనం, నష్టం చాలా. అది ఉంటే ఏదేళ్ళు పవన్ కళ్యాణ్ ఉండాలి, ఉంటే ఏదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి. ఇదే మాట నేను చాలా మొదటి నుంచి చెప్తున్నా. ఫైన్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా పార్టీ ఇంట్రెస్టో లేదా ఆయన ఇంట్రెస్టో దాన్ని బేస్ చేసుకుని ఇప్పటిదాకా నేను బెట్టేసి చెప్తున్నా, ఏ నిర్ణయం తీసుకోలేదు ఒక్కటి కూడా. ఇప్పుడు తీసుకుంటున్న నిర్ణయం కూడా రాష్ట్రాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని తీసుకుంటున్నాడు. మనం ముఖ్యమంత్రి అవ్వలేమంటే ఒకటి నేను చెప్తున్నా, పొలిటికల్ జర్నీలో పదవి అనేది చిన్న ఒక అలంకారం లాంటిది అంతే, అది కంప్లీట్నెస్ కాదు. మరి ఇప్పుడు వైసీపీ వాళ్ళతో మాట్లాడుతున్నా, మీకు రాజారెడ్డి ఫ్రీడమ్ ఫైటర్, మీకు వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకుడు, మీకు మీ జగనన్న నాయకుడు. కానీ ప్రజలందరికీ అలా కాదు కదా. మాకు మదన్ మోహన్ మాలవ్య ఇష్టం, పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఇష్టం, మాకు రామ్ మనోహర్ లోహియా ఇష్టం. వీళ్ళ పేర్లు మీరు తెలియని కూడా తెలియదు మీకు. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తారు వాళ్ళ పేర్లు, వాళ్ళు అసలు ఏం చేశారు కూడా మీకు తెలియదు. స్వామి వివేకానంద మాకు ఇష్టం, చెగువేరా ఇష్టం, భగత్ సింగ్ ఇష్టం, లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఇష్టం, నాని పాల్కీవాలా అసలు ఎవరో కూడా తెలియదు ఆయన మీకు. చాలామంది జగన్ కూడా తెలియదు, నేను పెట్టేసి చెప్తున్నా. ఎందుకంటే మీరు ఆ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన నాయకులు, విప్లవ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు కాదు కాబట్టి మీకు తెలియదు, తెలిసే అవకాశం కూడా మీకు లేదు. మీరు తెలుసుకోవాలని కూడా నేను అనుకోవట్లేదు. కాబట్టి నేను ఏమంటానంటే, పార్టీ పెట్టేది సీఎంలు అవ్వడానికి కాదు. పార్టీ పెట్టడం అన్నది ఒక ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం, ఒక సిద్ధాంతం. పార్టీ పెట్టడం, సీఎం అవ్వడం అన్న దరిద్రం ఒక్క జగన్ దగ్గరే ఉంది, ఎవరి దగ్గర లేదు. మీరు కేవలం వేరే పార్టీకి మద్దతు ఇస్తున్నాం కాబట్టి మమ్మల్ని జెండా కూలీలు అంటే, అసలు జెండాలు మోయడం మొదలుపెట్టింది రాజశేఖర రెడ్డి. మీరు పార్టీ పెడితే సీఎం మాత్రమే అవ్వాలనుకుంటే రాజశేఖర రెడ్డి చెన్నారెడ్డి పల్లకి మోసాడు, కోట్ల విజయభాస్కర్ రెడ్డి పల్లకి మోసాడు. కాంగ్రెస్లో రెడ్డి కోటం మొత్తం చాలామంది ఉన్నారు,
నీలం సంజీవ్ రెడ్డి గారి దగ్గర నుంచి వీళ్ళందరి పల్లకీలు మోసి వీళ్ళందరూ సంకనాకి 2004లో ముఖ్యమంత్రి అవుతారని మేము అనొచ్చు. మాకు రాజకీయ అవగాహన ఉంది, మీకు లేదు కాబట్టి మేము అలా అనాల్సిన అవసరం లేదు. పొలిటికల్ గ్రోత్ అనేది, రాజకీయ ఎదుగుదల అన్నది సీఎంలో పిఎంలో కాదు, దానివల్ల రాదు. అది రాజకీయ ఎదుగుదల అంటే సర్పంచ్ కూడా చేయగలడు. కోయంబత్తూరులో ఒక విలేజ్ దగ్గర చూశారు కదా సర్పంచ్ ఎలాంటి అద్భుతాలు చేశాడు, చూశారు కదా. సర్పంచే, ముఖ్యమంత్రి ఏం కాదు అతను. ఒక విలేజ్ని మోడల్ విలేజ్గా డెవలప్ చేసి జపానీస్ వచ్చి చూసేలా చేసుకున్నాడు కదా, సర్పంచ్ చేశాడు. అది నాయకత్వం, అది లీడర్షిప్. అతన్ని గుర్తుపెట్టుకుంటారు ప్రజలు. చాలామంది ఏం చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గెలవడానికి కారణం పొత్తే, అసలు పొత్తు లేకుంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచే ఆస్కారమే లేదు. ఇది చాలామంది చెబుతున్నటువంటి అంశం. ఇది పవన్ కళ్యాణ్ గారు ఏదో 2000 మెజారిటీతోనూ 3000 మెజారిటీతో గెలవాల, కుక్కని కొట్టినట్టు కొట్టేశాడు వైసీపీని. కుక్కని కొట్టినట్టు కొట్టేశాడు. వీధి కుక్కని ఎలాగైతే తరుముతామో వైసీపీని అలా తరిమి 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 కొట్టాడు. ఆ స్థాయిలో వైసీపీని భూస్థాపితం చేసి పారేశాడు పవన్ కళ్యాణ్ గారు. పొత్తు నేను మొదటి నుంచి చెప్తున్నా, నారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ పొత్తు కోరుకుంటోంది. వాళ్ళు గెలవడానికో వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకోవడానికో కాదు, వైసీపీని అడ్రస్ లేకుండా చేయడానికి. నేను డే 1 నుంచి ఈ మాట చెప్తూనే వస్తున్నాను, మీరు నా ట్విట్టర్ అకౌంట్ వెళ్ళి చూసుకోవచ్చు. డే 1 నుంచి చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేయని ఎమ్మెల్యే, సింగిల్గా పోటీ చేసే ఎమ్మెల్యేను ఎప్పుడు అనాలి? పవన్ కళ్యాణ్ గారు ఈ 2000 మెజారిటీను 1000 మెజారిటీ 500 ఓట్ల మెజారిటీ గెలిస్తే 500 ఓట్లు 1000 ఓట్లు టీడీపీ వాళ్ళు వేశారు అనుకోవచ్చు. ఇక్కడ మీకు అర్థం కాని విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేసి గెలవాలి అని అంటే రాజశేఖర్ రెడ్డి కన్నా చంద్రబాబు నాయుడు చాలా పెద్ద లీడర్ అని. ఒక రకంగా పచ్చిగా చెప్పాలంటే రాజశేఖర్ రెడ్డి అమ్మ మొగుడు చంద్రబాబు నాయుడు అని. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు గెలిపించుకున్నాడు. మీరు టీడీపీ వాళ్ళని నారా లోకేష్ సింగిల్గా పోటీ చేసి గెలువు అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అమ్మ మొగుడని. ఎందుకంటే ఒక పార్టీ అధ్యక్షుడు కొడుకుని నిలబెట్టి గెలిపించాడు పవన్ కళ్యాణ్. కాబట్టి ఆ బొంగులో డిస్కషన్స్ ఆపేయండి. ఎందుకంటే ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. మీరు సింగిల్ సింహం అన్నా, మావాడు ఒంటరిగా పోరాటం చేస్తాడన్నా, తండ్రి లేని బిడ్డ అన్నా, ప్రజలు కొట్టడం వాళ్ళ చేత్తో కొట్టల, అది కూడా చెప్పుకు పేడ అద్ది కొట్టారు. మీరు పవన్ కళ్యాణ్ గారు మీద చేసిన ఎలిగేషన్స్ ప్యాకేజ్ స్టార్ అని వర్కౌట్ అవ్వబ్బా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పడుకోబెట్టేశారు. కాబట్టి ఆ తొక్కలో ఎలిగేషన్స్ మీరు ఇంకా క్యారీ చేయకండి. ఎందుకంటే ఉన్న దాంట్లో 11లో 1 పోయిందంటే ఒకటే మీరు అన్నట్టు సింగిల్గానే వస్తాడు. ఆ పరిస్థితి వద్దు. కాబట్టి మీరు ఆ చెత్తని మీరు వీడండి. మీ జగన్కి అర్థమైంది, మీకు అర్థం కావట్లా. ఇంకా పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్యాకేజ్ స్టార్ అనట్లేదు. ఎందుకనట్లా? పెళ్ళిళ్ళ గురించి మాట్లాడడం సరదా. ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? ఈసారి జనాలు ఫిజికల్గానే కొడతారు. మనం ఓట్లతో కొట్టారు, ఈసారి ఫిజికల్గానే కొట్టేస్తారు. ఓకే, నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు 2019లో 2 చోట్ల ఓడిపోయారు. కరెక్టే, పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల ఓడిపోయారు. అది పవన్ కళ్యాణ్ గారికి ఫస్ట్ ఎలక్షన్. నేను ఇదే ఛానల్లో చాలాసార్లు చెప్పా, కమ్యూనిస్టులు బీఎస్పీలతో కలవడం వల్ల ప్రజలు పవన్ కళ్యాణ్ని తిరస్కరించారు. ఈరోజు బీజేపీతో ఉండడం అన్నది ప్రజలు పవన్ కళ్యాణ్ వైపు మొగ్గు చూపారు. పవన్ కళ్యాణ్ డెసిషన్కి టిక్ మార్క్ కొట్టారు. మహారాష్ట్రలో మీరు చూశారు. మళ్ళీ ఇది రెండోసారి ప్రజలు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న హిందుత్వవాదం కరెక్ట్ అని టిక్ మార్క్ కొట్టింది. సెకండ్ టైం ఇది. సో పవన్ కళ్యాణ్ గారు వెళ్తుందని కరెక్ట్, ప్రజలు దాన్ని అథెంటికేట్ చేసేసారు, టిక్ మార్క్ కొట్టేశారు దానికి. ఇంకా అది వర్కౌట్ అవ్వదు. ఇక్కడ ఇంకో విషయం, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఆయన జీవితంలో ఆయన స్వార్థం కోసం ఇప్పటిదాకా ఒక్కటి కూడా చేసుకోలేదు. ఒక్కటి కూడా మీరు చూపించలేరు. ఇదిగో పవన్ కళ్యాణ్ గారు స్వార్థ కోసం చేసుకున్నారు, తన కోసం. దొరకడం కూడా దొరకదు, ఒక్కటి కూడా దొరకదు. చంద్రబాబు నాయుడు గారే ఎందుకు ముఖ్యమంత్రిగా ఉండాలి? పవన్ కళ్యాణ్ గారు దాని వెనక ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటి? 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చాలా దెబ్బపడింది రాష్ట్రానికి, హైదరాబాద్ పోవడంతో. తర్వాత దాన్ని మళ్ళీ ఎలాగోలా చంద్రబాబు గారు నెట్టుకొచ్చారు. తర్వాత కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య ఆ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కొంత డిఫర్ అయ్యి బీజేపీని వ్యతిరేకిస్తూ బయటకు వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన మంచి పరిపాలన ఇస్తారని అనుకున్నారు అందరూ.
కాకపోతే అప్పుడు పవన్ కళ్యాణ్ గారు టీడీపీని ఏ అంశాలు అయితే వ్యతిరేకించాడో దానికన్నా వర్స్ట్గా చేశాడు, గలీజ్గా చేశాడు ఇంకా దాన్ని. ఇంకా తప్పక రాష్ట్రాన్ని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్ళీ జగన్ చేసిన పనులకి 25 ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోయింది రాష్ట్రం. సో మీకు తప్పని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు అలయన్స్కి వెళ్ళాల్సి వచ్చింది. అలయన్స్కి వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ని జగన్ నాశనం చేసిన విధానం, స్టేట్ని చాలా ఎక్స్పీరియన్స్ లీడర్ తప్ప ఇంకెవ్వరు కాపాడలేరు. ఎక్స్పీరియన్స్ లీడర్ అంటే ఎవరు? ఉన్నది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే. ఎవ్వరి వల్ల కాదు, చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలరు అది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే 15,000 కోట్లు అమరావతి నిర్మాణానికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు వస్తేనే అమరావతిలో రైల్వే లైన్ శాంక్షన్ అయింది. చంద్రబాబు గారు ఉంటేనే విశాఖపట్నంలో రైల్వే జోన్లు మొదలవుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే పోలవరానికి నిధులు కేటాయింపులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే డిజాస్టర్ మేనేజ్మెంట్ అంత సమర్థవంతంగా హ్యాండిల్ చేయగలుగుతున్నాం. వేరే ఎవరున్నా అది జరగని పని. ఇలాగే మీరు ఆ స్పీచ్ మీరు మళ్ళీ వింటే, ఇలాగే మీరు సమర్థవంతంగా పరిపాలన చేయాలని చెప్పి ఆయన చెప్పాడు. ఇప్పుడు మీరు అనుకోవచ్చు చంద్రబాబు నాయుడు ఏం చెప్తే పవన్ కళ్యాణ్ ఇలా తలూపేస్తాడని. బాబు, అక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్. మీరు గమనించారో లేదో, చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పరిపాలనకి ఇప్పటికీ చాలా తేడా ఉంది. చాలా, కొంచెం కాదు, చాలా 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 తేడా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు బొమ్మ వేసుకునేవాళ్ళు, గవర్నమెంట్ బ్యానర్స్ ఏదైనా. మీరు ఇప్పుడు అట్లాంటి ఫోటోలే చూడరు, ఒక్క ఫోటోని మీరు చూడరు. మీరు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ లేదని చంద్రబాబు నాయుడు గారి విషయంలో? ఈ ప్రభుత్వం వాళ్ళిద్దరూ కలిపి నడుపుతున్న ప్రభుత్వం ఇది. ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా క్యాబినెట్ ర్యాంక్లో ఉన్న మంత్రి హోమ్ మినిస్టర్ని అధికారులు సరిగ్గా పనిచేయట్లేదని చెప్పి హోమ్ మినిస్టర్ బాధ్యత తీసుకోవాలంటే పెంట అయిపోద్ది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చెప్పింది కరెక్ట్, మీరు చేయండి అని చెప్పి హోమ్ మినిస్టర్కి ఆర్డర్స్ పాస్ చేస్తే అధికారులు ఇమ్మీడియట్ రెస్పాండ్ అయ్యారు. చాలా తేడా ఉంది, నేను చెప్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం. ఈ కలయిక చాలా మంచి కలయిక. ఇది మీకు అంతు పట్టని కలయిక. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, లెట్ పవన్ కళ్యాణ్ టేక్ హిస్ డెసిషన్స్. ఇంకా మళ్ళీ చెప్తున్నా, జన సైనికులు ఎమోషనల్గా ఉన్నంతకాలం మనల్ని వైసీపీ వాళ్ళు మీరు జెండా కూలీలు అంటారు. జెండా కూలీ అసలేం జెండా కూలీ వైఎస్ఆర్. అరే మీరు సింగిల్గా గెలిచి పోటీ చేసి మీరు గెలవలేరు రా అని అంటారు. సింగిల్గా పోటీ చేసి గెలవలేకపోవడం ఏంటి? మాకు వచ్చిన 5,000 6,000 మెజారిటీ అంటే మీరు ఆ మాట అనడంలో అర్థం ఉంది. కొట్టింది ఎలా కొట్టాం? ఎమ్మెల్యేని అసెంబ్లీకి రాకుండా చేసాం, అంత భారీగా కొట్టేసింది దెబ్బ. నీకు అందులో ఏముంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దట్ కేస్ కేవలం టీడీపీ సపోర్ట్తో జనసేన గెలిచిందంటే వైసీపీ అందరికీ రంకుమొగుళ్ళు టీడీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలి కదా. వైసీపీ కన్నా చాలా ఒక పార్టీని పోటీ చేయించి 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే చంద్రబాబు నాయుడు ఎంత పెద్ద లీడర్ అయి ఉండాలి. అంటే జగన్మోహన్ రెడ్డి పిల్ల బచ్చా అని అంట కదా. ఇంకా ఆయన చెప్పారు, చంద్రబాబు నాయుడు చెప్పారు, బచ్చా బచ్చా అంటాడు, అంతే కదా. రాజశేఖర్ రెడ్డి కూడా చేయలేదు, ఇతను చేసి చూపిస్తున్నాడు. మరి రాజశేఖర్ రెడ్డి కన్నా రాజశేఖర్ రెడ్డి అమ్మ మొగుడు చంద్రబాబు నాయుడుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు మీరు సైన్ చేసి మరీ అథెంటికేట్ చేసేసినట్టే. ఇది గుర్తుపెట్టుకుంటారని భావిస్తూ వీడియోని చాలామందికి షేర్ చేయండి. చాలా అంశాలు నేను కవర్ చేశా. థ్యాంక్ యూ. జై జనసేన, జై హింద్.